హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మంచి రుచిగా ఉండే చిక్కని గ్రేవీతో కమ్మని టేస్టీగా ఉండే రొయ్యల గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా బాగుంది. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. పక్కా దాబా స్టైల్ని మించిన రుచితో సూపర్ టేస్టీగా ఉంది. ఇంత మంచి రుచిని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఆ రుచిని మీ అందరిలో పంచుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక 3 ఉల్లిగడ్డల్ని సన్నగా చిన్నగా తరిగి అందులో వేసేసుకునేసి ఆ తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకుని దూసి అందులో పోసుకుందాం. అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, మరింత రుచి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం వీటిని కాస్త అలా కలుపుతూ సన్న మంట మీద బాగా వేగనివ్వాలి. అది ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సూపర్గా వేగతాయి అన్నట్టు ఈ టైపు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీట్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల్ని అందులో వేసేసుకుందాం. నేనైతే 1 కిలో రొయ్యల్ని ఒలిస్తే ఒక 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ పప్పు తేలింది అన్నట్టు. ఇవి పెద్ద రొయ్యలు, టైగర్ రొయ్యలు అంటారు వీటిని. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం, చిటికెడు వేసిన తర్వాత 1 స్పూను సాల్ట్ కూడా అందులో వేసేసేయాలి. వేసిన తర్వాత ఇవన్నింటికి ప్రతి ఒక్క ముక్కకి అతుక్కునే విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. ఇది ఎంత బాగా మనం మిక్స్ చేస్తే ఈ ముక్కలన్నింటికి పట్టుకునేసి ఇవి బాగా ఉడుకుతాయి అన్నట్టు. ఇప్పుడు మూత పెట్టి బాగా డమ్ అనగనివ్వాలి. ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు గసగసాలు, 4 పచ్చిమిరపకాయలు వేసి తర్వాత 1 ఇంచు చెక్క అందులో వేసి ఒక 4-5 లవంగాలు వేసుకుందాం. 2 యాలకులు కూడా అందులో వేసేసి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకుల కంటే కాడలు ఎక్కువ తీసుకుందాం. నీళ్ళు కూడా అందులో గ్రైండ్ చేసుకోవడానికి ఎన్ని అవసరమో అన్ని చూసి అందులో పోసుకునేసి ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ పోసుకోవడం చాలా వరకు మంచిది. ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇది ఎలా ఉడికినాయి అన్నది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు రొయ్యల్లో ఉన్న నీరు శాతం మొత్తం కూడా బయటికి రిలీజ్ అయింది, చూశారు కదా. ఇప్పుడు ఈ నీరు శాతం మొత్తం బాగా పీల్చుకోవాలి. అప్పుడే రొయ్యలు సూపర్ టేస్టీగా వస్తాయి అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆ మసాలా పేస్ట్ని ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కలుపుతూ ఏం చేద్దామంటే బాగా ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు తుక అంటూ ఈ విధంగా కలుపుతూనే బాగా ఫ్రై కానివ్వాలి. అప్పుడు ఈ రొయ్యలు ఇదన్నది పీల్చుకునేసి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టుగా నేను 1 స్పూన్ కారం వేసా. అది నేను ఇంట్లో సొంతంగా ఆడించుకునే కారాన్ని ఎక్కువ శాతం వాడతా అన్నట్టు. కొంచెం పెద్ద స్పూన్తోనే నిండా వేసా అన్నట్టు. అది నాకు సరిపోతుంది. ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఈ టైప్లో మనం దీన్ని కూడా ఈ కారం ఎంత బాగా వేగితే కూర అంత మంచి రుచి వస్తుంది. ఓకేనా. కారం వేసినప్పుడు మాత్రం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి పొగ వాసన రాకుండా బాగా వేగనివ్వాలి. అప్పుడే కూరకి మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత 1 గ్లాసు నీళ్ళల్లో పోసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కాస్త అలా కలిపి మూత పెట్టి దీన్ని మనం బాగా ఉడకనివ్వాలి. గ్రేవీకి మనకి ఎన్ని అవసరం నీళ్ళు అన్నీ ఎక్కువ తక్కువ కావాలన్నా పోసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో తుక్క అంటూ ఉడకాలి. దీనికి ఒక 6 నుంచి 8 నిమిషాలు సమయం పడుతుంది. ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా వేసుకునేసి కాస్త అలా తిరగేసుకుందాం. ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఈ విధంగా చేస్తే దేంట్లోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా సరే, బిర్యానీ చేసుకున్నా, రాగి సంగటి చేసినా, దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ విధంగా చేసి చూడండి. ప్రతి ఒక్కరికి నీట్గా కుదురుతుంది. రుచిలో మాత్రం ఏమాత్రం మార్పు రాదు. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ ఈ మెథడ్లో చేసుకోండి, సూపర్ టేస్టీగా వస్తుంది. కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ రొయ్యల గ్రేవీ కర్రీ. ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మళ్ళీ కలుద్దామా.